రేపు రైతు భరోసాకి సంబంధించి వర్క్షాప్ అయితే జరుగుతుంది. డిప్యూటీ సీఎం బట్టితో పాటు హాజరు కాన్న మంత్రులు అనమాట. ముఖ్యంగా పథకాల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా అభిప్రాయానికి పెద్దపీట వేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చూసుకుంటే రైతులు, ప్రజాప్రతినిధుల నుంచి జిల్లా కేంద్రంగా రైతు భరోసా వర్క్షాప్ నిర్వహించనుంది. వ్యవసాయ శాఖ అధికారులు సంబంధిత ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఈ నెల 19 అంటే శుక్రవారం నాడు మనకి కరీంనగర్లోని వి కన్వెన్షన్లో ఉదయం 10:30 గంటలకు వర్క్షాప్ అయితే ప్రారంభం కాబోతుంది. రైతు భరోసా కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కానున్నారు. అలాగే ఉమ్మడి జిల్లా మంత్రులు, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొంటారని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతు భరోసాకు సంబంధించి వర్క్షాప్ పూర్తయిన తర్వాత రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు అయితే ఖరారు చేయబోతున్నారన్నమాట. ఆల్రెడీ మనకి రుణమాఫీకి సంబంధించి అమౌంట్ అయితే పడుతూ ఉంది. ఈ నేపథ్యంలో రైతు భరోసాకు సంబంధించి కూడా పంట పెట్టుబడి సాయాన్ని కూడా తెలంగాణ సర్కార్ రైతులకు అయితే ఇచ్చేందుకు సిద్ధమైతే చేస్తుందన్నమాట. ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రేపే మనకి అఫీషియల్ డేట్ అయితే రాబోతుంది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.